టాలీవుడ్ స్టార్ హీరో రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ ఒక రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాల ద్వారా వెల్లడించారు. తన కారు ప్రమాదానికి గురైనప్పటికీ తనతో పాటు ఉన్న వారంతా క్షేమంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ వార్త తెలిసి అభిమానులు ఆందోళన చెందవద్దని ఆయన ప్రత్యేకంగా కోరారు. సోమవారం ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ ను పెట్టారు. నాకేం కాలేదు, అంతా బాగానే ఉంది. మా కారుకు దెబ్బ తగిలింది, కానీ మేమంతా క్షేమంగా ఉన్నాం. ఇంటికి తిరిగొచ్చే ముందు జిమ్ లో స్ట్రాంగ్ వర్కౌట్ కూడా చేశాను. కాస్త తలనొప్పిగా ఉంది, కానీ దానికి ఒక మంచి బిర్యానీ, కాస్త నిద్ర సరిపోతుంది. ఎవరూ కంగారు పడకండి అంటూ తనదైన శైలిలో అభిమానులకు భరోసా ఇచ్చారు. ఎలాంటి వదంతులు వ్యాపించకుండా ఉండేందుకే విజయ్ దేవరకొండ స్వయంగా ఈ విషయంపై స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ పోస్ట్ తో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పుట్టపర్తి నుంచి తిరిగి వస్తుండగా జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి వద్ద విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారును బొలేరోతో వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విజయ్ దేవరకొండ కారుకు స్వల్ప డ్యామేజ్ జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదం తర్వాత ఆయన మరో వాహనంలో హైదరాబాద్ చేరుకున్నారు. దీనిపై విజయ్ దేవరకొండ కారు డ్రైవర్ ఫిర్యాదు మేరకు ఉండవల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.